ఇది లదాఖ్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు ఈ 3 స్టేట్స్ ఒక పువ్వు యొక్క ఆకుల్లాగా కనిపిస్తున్నాయి, అంటే పువ్వు షేప్లో కనిపిస్తున్నాయి. ఇది కాండం, అది కాండం. అయితే పువ్వును హిందీలో ఫూల్ అంటారు. ఏమంటారు? ఫూల్. అంటే 3 ఆకులు ఉన్నాయి, 3 రెక్కలు ఉన్నాయి కాబట్టి పి, ఒక రెక్క పి, ఒక రెక్క హెచ్, ఒక రెక్క యు. ఇది కాండము. హిందీ గ్రీన్ కలర్లో ఉంటుంది కాండం. సో హిందీ మీద దీన్ని హరా అంటారు, హరా. అయితే ఇక్కడ పి అంటే పంజాబ్, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, యు అంటే ఉత్తరాఖండ్, ఇక్కడ హెచ్ అంటే హర్యానా. నెక్స్ట్ ఈ బొమ్మ డైనోసార్ ఆకారంలో ఉంది. అబ్జర్వ్ చేయండి, డైనోసార్ ఆకారంలో ఉంది. సో డైనోసార్ ఇండియా నుంచి బయలుదేరుతుంది. ఇటు నుంచి ఈ బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రంకి వెళ్తుంది. సో ఈ డైనోసార్ వెళ్తూ వెళ్తూ ఇక్కడ చెట్లలో తోక ఇరుక్కున్నది, తోక చెట్లలో ఇరుక్కుంది. సో తన ముఖం ఎక్కడ వచ్చి ఆగిపోయింది? గుజరాత్లో ఆగిపోయింది. తన బాడీ అంతా మధ్యప్రదేశ్లో ఉంది. తోక చెట్లలో ఇరుక్కుంది కాబట్టి ఈ చెట్లను హిందీలో ఝాడ్ అంటారు, ఝాడ్. సో ఇది చెట్లు అనేది ఝార్ఖండ్. ఈ తోక ఝార్ఖండ్ ఉంది, చెట్ల బయటని బీహార్, బీహార్. సో ఇంత పెద్ద డైనోసార్ని ఎవరో ఒకరు అణచివేయడానికి ఉండాలి, మామూలు మనుషులతో కాదు. సో ఆ రాజు, మినిస్టర్ వాళ్ళతో అవుతుంది. సో ఆ దేశంకి ఎవరైతే రాజు ఉంటాడో ఆ రాజు వలన అవుతుంది కాబట్టి డైనోసార్ మెడ పైన కూర్చున్నాడు. ఎవరు? రాజస్థాన్. సో ఇంత పెద్ద డైనోసార్ని ఎత్తుకొని కూర్చున్నాడని గొప్ప వ్యక్తి ఉండొచ్చు, మహానీయుడు ఉండొచ్చు, మహాన్ వ్యక్తి. ఇది మహారాష్ట్ర. నెక్స్ట్ ఈ డైనోసార్ పైన ఊపర్ ఉన్నది ఒకటి, ఊపర్ యూపీ, ఉత్తర్ ప్రదేశ్. నెక్స్ట్ ఈ డైనోసార్ కాలు, ఇంత పెద్ద డైనోసార్ అంటే డైనోసార్ కాలు ఒక్కొక్క కాలు 36 కిలోలు ఉంటుందంట. సో ఆ 36ని హిందీలో 36 అంటారు, 36. సో డైనోసార్ కాలు ఎన్ని కిలోలు ఉన్నది? 36 కిలోలు ఉన్నది. దాన్ని ఛత్తీస్గఢ్. ఈ 36 మామూలుగా మనం ఒక ఇట్లా చేయి కొడితే దుమ్ము ఉన్నది లేచిపోతుంది. సో 36 కిలోల కాలు ఇట్లా భూమిపై పడితే అక్కడ ఉన్నదంతా ఉడగయ, లేచిపోవడం. హిందీలో ఉడగయ, ఒడిస్సా. క్యా ఉడగయా? वेस्ट उड़ गया. ये में वेस्ट बंगाल उड़ गया. नेक्स्ट यहाँ से यहाँ तक वेस्ट बंगाल. ये छोटा, ఇది చిన్న ఉంది కదా, ఇది సిక్కిం. ఇక్కడ చిన్న ఉందా, ఇది గోవా. నెక్స్ట్ ఇప్పుడు ఇది వీణా షేప్లో ఉందా, వీణా షేప్లో లేదా, ఇది వీణా. ఒక గుడ్డివాడు వీణ వాయిస్తాడు, మన సూర్దాస్. సపోజ్ గుడ్డివాడు వీణ వాయిస్తున్నాడు, ఆ గుడ్డివాడిని హిందీలో అంధ అంటారు. అంధ అంటే ఆంధ్రప్రదేశ్. ఇది కాకరకాయ షేప్లో ఉంది ఇంతది. సో ఆ కాకరకాయని హిందీలో కరేలా అంటారు. సో దీని పేరు కేరళ. ఇప్పుడు మిగిలింది ఇక్కడ ఒకటి, ఈ కేరళ పక్కకు తమిళనాడు. కేరళ పైన ఇప్పుడు చూడండి, అది కర్ణాటక. ఇక్కడ మిగిలింది తెలంగాణ. నెక్స్ట్ మనకు భారతదేశంలో సూర్యుడు ఉదయించే ఫస్ట్ రాష్ట్రం ఏంటిది? అరుణాచల్ ప్రదేశ్. ఫస్ట్ రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్, సూర్యుడు ఉదయించేది. అయితే ఇదంతా ఒక మనిషి బాడీలాగా కనిపిస్తుంది 2 చేతులతోనే. అయితే ఇది సంఖ లోపల అన్నట్లు, అవునా? ఇక్కడ నాగుబాం, సంఖలో నాగుబాంను పెట్టుకున్నామా అని చెప్తాం ఎవరైనా కోపం వచ్చింది. సో సంఖలో ఉన్నది ఏంటిది? నాగుబాం. ఇక్కడే ఇది నాగుబాం. నాగుబాం దగ్గర ఏముంటుంది? మనీ ఉంటుంది, మణిపూర్. నెక్స్ట్ ఇక్కడ
కాళ్ళకు మోజా అంటే మిజోరాం మోజా అంటారు. మోజా అంటే సాక్స్. ఒక కాలుకి సాక్స్ వేసుకున్నాడు మోజా మిజోరాం. నెక్స్ట్ ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎక్కడ? ఆకాశంలో. ఎక్కడ ఉదయిస్తాడు? ఆకాశం. హిందీలో ఆస్మాన్ అంటారు. ఆస్మాన్ అంటే అస్సాం. మళ్ళీ మనం ఆకాశం వైపు చూస్తే మనకి ఇంకా ఏం కనిపిస్తాయి? మేఘాలు కనిపిస్తాయి. ఆ మేఘాలు దాటిన తర్వాత ఇంకొంచెం కింది భాగం అబ్జర్వ్ చేస్తే ఏమనిపిస్తుంది నాకు? ట్రీస్ కనిపిస్తాయి. ట్రీస్. త్రిపుర.